అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను నిన్న శుక్రవారం రోజు లక్ష్మీ కుబేర వ్రతం రెండో వారం చేసుకున్నానండి. సో చాలా తృప్తిగా అనిపించింది. చాలా బాగా కూడా అయిపోయిందనమాట పూజ అయితే. అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టాను. అంటే మంగళవారమే వచ్చింది కదండి, మళ్ళీ శుక్రవారం ప్రతి శుక్రవారం చేసుకోవాలన్నమాట. సో తొందరగానే శుక్రవారం వచ్చింది కాబట్టి అలా 2 వారాలు అయిపోయాయినవి. ఈ వీడియోలో నేను పూజ ఎలా చేసుకున్నాను, ఈ పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి అనేది చెప్తానండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. మన ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి 9 వారాలు చేసుకోవచ్చండి. ఒక్క వారం అయినా కూడా చేసుకోవచ్చు. సో ఒక సంకల్పంతో మొదలు పెట్టేసి 9 వారాలు చేసుకోవచ్చు అనమాట. ఇది నాది రెండో వారము. ముగ్గు చూడండి, బయట నేను ఎలా వేశాను అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చినట్టయితే శంకు చక్రం వేశాను, మధ్యలో పద్మం వేశాను, ఇంకా ముగ్గులో శ్రీ అని లక్ష్మీ బీజాక్షరం అనమాట అది రాశాను. తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా కుబేర ముగ్గు వేసుకుని అష్టదళ పద్మం వేసుకున్నాను. ఆ రోజు పొద్దున్నే లేచి చక్కగా గుమ్మాలను అలంకరించుకుని ఇంకా మన పూజా సామాన్ కానీ పూజకి మనము ఉపక్రమించుకోవాలన్నమాట. ఈ పూజకి నైవేద్యం అయితే దధ్యోజనము, తర్వాత బెల్లమన్నం కంపల్సరీగా చేయాలండి. ఒక లక్ష్మీ కుబేర ఫోటో ఒకటి తెచ్చుకోవాలి, చిత్రరేఖ సహిత లక్ష్మీ కుబేర ఫోటో అనమాట. అది ఒకటి తెచ్చుకోవాలి ఖచ్చితంగా. సో నార్మల్గా వ్రతాలకు ఏ నియమాలు అయితే ఇంకా అలాగే అన్నమాట. మీ దగ్గర ఫోటో ఉంటే ఒక ఫోటో పెట్టుకోండి. ఇంకా లక్ష్మీమూర్తి, నారాయణ స్వామి, కింద నేను 5 రూపాయల కాయిన్స్ పెట్టాను కదా, అవి కుబేర స్వామికి, చిత్రరేఖాదేవికి ప్రతిరూపాలు అనమాట. ఒక ప్లేట్లో అలా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఒకటి ఉన్న లక్ష్మీదేవి పెట్టుకోవచ్చు. కింద నేను విగ్రహాలు చిన్నవి ప్రతిమలు పెట్టుకున్నాను కదా, వాటి గురించి చెప్తున్నాను నేను. చిన్న ప్లేట్లో పెట్టుకున్న వాటి గురించి. లక్ష్మీదేవి, నారాయణ స్వామి, 2 కాయిన్స్ అలా పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో పెట్టుకుని మనము షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు గణపతిని చేసుకుని గణపతిని సపరేట్గా ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి. గణపతి ప్రతిమ ఉన్నా పర్వాలేదు, ఉన్నా కూడా పసుపు గణపతిని ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత 2 పంచపాత్రల్లో నీళ్లు తీసుకోవాలి ఖచ్చితంగా. ఒక దాంట్లో మనకి ఆచమనం చేసుకోవడానికి, ఒకటి స్వామికి ఆచమనము చేయడానికి, స్నానము అవి చేయించుకోవడానికి పూజకి 2 పాత్రల్లో నీళ్ళు తీసుకొని పెట్టుకోవాలి. స్వామికి ఉపయోగించే దాంట్లో కొంచెం పచ్చకర్పూరము, కొద్దిగా అక్షింతలు, ఇంకా ఒక పువ్వు వేసుకుని పెట్టుకోవాలి. దీపాలను అగ్గిపుల్లతో డైరెక్ట్గా కాకుండా ఇలా ఏకవత్తితో కానీ లేకపోతే అగరబత్తీలతో కానీ మనము వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మనము పూజ చేసుకోవాలి. గణపతికి ఫస్ట్ పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణులకి ఇంకా చిత్రరేఖ సహిత కుబేర స్వామికి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను మంగళకరమైన వస్తువులు, అమ్మవారికి ప్రీతికరమైనవి, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, నల్ల పూసలు, పసుపు కొమ్ములు, ఖర్జూరము, కాయిన్స్ ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. పంచామృత స్నానానికి పంచామృతం కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక నైవేద్యం పొద్దున్నే చేశాను అన్నమాట. బెల్లమన్నము, పులిహోర, ఇంకా దధ్యోజనం ఇవన్నీ చేసేసాను. ఇలా కలశ స్థాపన చేసుకుని కలశం మీద ఒకటి ఏదైనా బంగారు నగ వేసుకోవాలి. అది మనం రోజు వేసుకునేది డైరెక్ట్గా అలానే వేయకూడదు. పసుపు నీళ్ళలో కడిగేసిన తర్వాత మనం కలశానికి అలంకరించుకోవాలి. కలశానికి మామిడాకులు పెట్టుకుంటే మంచిది, తొందరగా ఎండిపోవు కాబట్టి మామిడాకులు శుభప్రదం అంటారు. ఈ కొబ్బరికాయ నేను మొన్న కలశం మీద పెట్టుకున్న కొబ్బరికాయని ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా, అదనమాట. ఇక దీపాలు అయితే ఒక 2 దీపాలు పెట్టుకున్నాను. పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం మీద ఒక బ్లౌజ్ పీస్ చేసుకుని అమ్మవారి ఫోటోను పెట్టుకున్నాను. కింద ఇంకొక ప్లేట్ పెట్టుకుని అందులో బియ్యం వేసి కలశం చెంబును పెట్టేసుకుని దానిపైన కొబ్బరికాయ పెట్టి పైన బ్లౌజ్ పీస్ కూడా పెట్టేసుకున్నాను. శంకు చక్ర దీపాలు ఇంకా కుబేర దీపాలు పెట్టుకున్నాను.
దీన్ని మరుసటి రోజు సాయంత్రం మొత్తం అంతా తీసేసుకోవాలి పీఠాన్ని. పూజ అయిపోయిన తర్వాతనే కదిపేసేయాలి స్వామి గణపతిని. ఇంకా ఇక్కడున్న పెట్టిన ప్రతి ఒక్క దేవుడి ఫోటో పీఠం కానీ కలశం కానీ ఇంకా ప్లేట్ ఉంది కదా లక్ష్మీ అమ్మవారు ఇంకా వెంకటేశ్వర స్వామి వారు ఉన్న ప్లేటు, దాన్ని కూడా మొత్తం పూజ అయిపోగానే అంతా కదిపేసేయాలి 3 సార్లు. పూజ అయిపోయిన తర్వాత తప్పకుండా పూజా అక్షతలు తల మీద వేసుకోవాలి. పూజకి కూర్చునే ముందే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. 2 తాంబూలాలు సిద్ధం చేసుకోవాలి, 2 నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి, ఇంకా 2 పంచపాత్రల్లో నీళ్లు సిద్ధం చేసుకోవాలి. సో అన్నీ సిద్ధం చేసుకుని కూర్చుంటే మనం మాటికి లేవాల్సిన పని ఉండదన్నమాట. సో ఇదండి ఈరోజు నేను చేసుకున్న లక్ష్మీ కుబేర పూజ 2వ వారం అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరైనా అవసరమైన వారికి షేర్ చేయండి. ఉంటానండి. నమస్తే.